నాయకత్వంలో ప్రతి జిల్లాలో కూడా ఎస్సీసీఎల్ ఆధ్వర్యంలో మహనీయుడు బిఆర్ అంబేద్కర్ గారి దగ్గరికి వెళ్ళి వినతి పత్రాన్ని సమర్పించాలనేటువంటి నిర్ణయం తీసుకున్నటువంటి నేపథ్యంలో ఈ జిల్లాలో కూడా నెల్లూరు జిల్లా ఎస్సీసీఎల్ అధ్యక్షులు సోదరులు కామరాజ్ గారి ఆధ్వర్యంలో నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఇన్ఛార్జీలు, శాసన మండలి సభ్యులు, స్థానికంగా ఉన్నటువంటి విద్యావేత్తలు, ఎస్సీ విభాగాలకు సంబంధించినటువంటి వివిధ సంఘాల నాయకులు, ప్రజలు అందరితో కలిసి మహనీయుడు బిఆర్ అంబేద్కర్ గారికి వినతి పత్రం సమర్పించడం జరిగింది. ఎందుకు ఈరోజు బిఆర్ అంబేద్కర్ గారి దగ్గర వినతి పత్రం సమర్పించామంటే ఆయన రాసినటువంటి రాజ్యాంగం, మనం అనుసరిస్తూ ఆచరిస్తున్నటువంటి రాజ్యాంగం, విద్య వైద్యం అనేటువంటి రెండు కూడా రాష్ట్ర ప్రజల ప్రాథమిక హక్కు, దానిని ప్రభుత్వాలు అందించాలి ప్రజలకి అనేటువంటిది ఆయన స్పష్టంగా రాజ్యాంగంలో పేర్కొనడం జరిగింది. ఈరోజు ఆ రాజ్యాంగ స్ఫూర్తికి విఘాతం కలిగించేటువంటి విధంగా ఎవరు ఎన్ని విధాలు మాట్లాడినా చెమిటివాడి ముందు శంఖం ఊదినట్టుగా నా పని నాదే అన్నట్టుగా చంద్రబాబు నాయుడు ఈరోజు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు సంబంధించి రంగం సిద్ధం చేసి ముందుకు వెళ్ళడం జరుగుతుంది. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కాలంలో ఒక్క మెడికల్ కాలేజీ కానీ రాష్ట్రంలో ఒక్క మెడికల్ సీట్ కానీ అదనంగా వచ్చినటువంటి పరిస్థితి లేదు. ఈరోజు 17 మెడికల్ కళాశాలలు పెట్టి వాటిల్లో 5 అడ్మిషన్లు పూర్తయ్యి మరో 2 దాదాపుగా కాలేజీలు పూర్తయ్యేటువంటి పరిస్థితి వస్తే, ఇటువంటి నేపథ్యంలో 10 మెడికల్ కాలేజీలు వివిధ దశల్లో పురోగతిలో ఉంటే అవి దాదాపుగా పూర్తి చేయడానికి అవకాశం ఉంటే వాటన్నిటినీ నేను ప్రైవేటైజ్ చేస్తాను, నాకు సంబంధించినటువంటి బినామీలకు అమ్ముకుంటాను అంటూ చంద్రబాబు నాయుడు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఈరోజు మేము కాదు, పార్టీ కాదు, యావత్ రాష్ట్ర ప్రజలు ఈ సమాజం నిరసించేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే ఈరోజు కొన్ని విషపత్రికలు, అనుకూల మీడియా రకరకాలైనటువంటి కథనాలు చంద్రబాబు నాయుడు రాయిస్తున్నాడు. దానికి సంబంధించి ఒక దగ్గర మీరు భూమి ఇస్తే సరిపోతుంది, 835 ఎకరాల భూమి కేటాయించడం జరిగింది. దీనికి సంబంధించి ఒక్కొక్కటి కోట్లాది రూపాయలు విలువ చేసేటువంటిది, వేల కోట్లు మాట్లాడుతూ ఈరోజు నేను ప్రైవేటీకరణ చేసేదని అన్నట్టుగా కొంతమంది మంత్రులు పంపించి బిల్డింగ్ 4 అంతస్తులు పూర్తి అయితే దాన్ని చూపించకుండా పక్కన ఉన్నటువంటి ఫౌండేషన్ లెవెల్లో ఉండేటువంటి చాపుచ్చి మభ్యపెట్టేటువంటి ప్రయత్నం చేశాడు. జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజీలు తీసుకురావడానికి ప్రధానమైనటువంటి కారణం నా ముందు చెప్పినటువంటి వ్యక్తుల ప్రకారం మనం కోవిడ్ చూసాం. కోవిడ్ నేపథ్యంలో 100 కోట్లకు సంబంధించినటువంటి ఆస్తులు, డబ్బు ఉన్నటువంటి సంపన్నులు కూడా వైద్యం అందుకోలేకపోయారు. ప్రైవేటు వ్యాపార రంగానికి అలవాటు పడినటువంటి ప్రైవేటు ఆసుపత్రులు ఏదైతే ఉన్నాయో మేము పరిమిత సంఖ్యలో బెడ్లు పెడతాం, దానివల్ల మేము వైద్యం చేయలేం, మా డాక్టర్లు వైద్యం చేయించడానికి సిద్ధంగా లేరు అని చెప్పి నిరాకరిస్తే వైద్య రంగంలో, ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు ఖచ్చితంగా ఈరోజు వైద్యం అందించారు. కాబట్టి మనం అటువంటి విపత్తు సమయంలో ఎక్కువ మందిని కాపాడుకోగలిగాం. ఆ స్ఫూర్తితో, ఆ దృష్టితో మరిన్ని మెడికల్ కళాశాలలు రావాలి, వాటికి అనుబంధంగా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ రావాలి, పేదలకు మెడికల్ విద్య అందించడంతో పాటు ఈ సమాజంలో ఉండేటువంటి ప్రతి ఒక్కరికి వైద్యాన్ని అందించాలనేటువంటి ఒక మహోన్నతమైనటువంటి లక్ష్యంతో ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి ఈరోజు చంద్రబాబు నాయుడు తూట్లుపడడం దుర్మార్గం. ఒక పక్క అనేక రకాలైనటువంటి నిరసనలు చేపడుతున్నా ఈ జిల్లాకు సంబంధించి కూడా జిల్లా నాయకులు అందరూ కలిసి అన్ని వర్గాల ప్రజలతో కలిసి ఈరోజు వాటి మీద నిరసన తెలుపుతూ జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం ఇచ్చిన, రౌండ్ టేబుల్ సమావేశాలు జరుగుతున్నా ఏదీ నేను లెక్క చేయను. నాకు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి ఆ కళాశాలను అమ్ముకుని సొమ్ము చేసుకోవడమే నా లక్ష్యం అన్నట్టుగా ప్రవర్తించడం దుర్మార్గం. వెంటనే చంద్రబాబు ప్రైవేటీకరణ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని డిమాండ్ చేస్తుంది. పనిచేసే అవకాశం ఉంటుంది. అట్లా 17 గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు తీసుకొచ్చి ప్రారంభిస్తే వాటిల్లో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే జగన్మోహన్ రెడ్డి గారు 7 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు పూర్తి చేసేశాడు. మిగిలిన 10 కాలేజీలు మేము పూర్తి చేయడం మాకు సాధ్యం కాదు. కాబట్టి ఈ 10 మెడికల్ కాలేజీలను మొత్తాన్ని కూడా మేము పీపీపీ మోడ్లో ప్రైవేటైజ్కి అప్పగిస్తా ఉన్నామని చెప్పి కూడా చిందరవందరగా ఒక్కొక్కరి డిపార్ట్మెంట్కి పంపించి వాళ్ళని అవమానించే పరిస్థితుల్లో సచివాలయ వ్యవస్థను నాశనం చేస్తూ ఉన్నాడు. ఇందులో భాగంగా ఈ గవర్నమెంట్ మెడికల్ కాలేజీలకు సంబంధించి 10 గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు నేను రన్ చేయలేను, నేను కనుక సుమారుగా ₹1 కోటి నుంచి ₹3 కోట్ల కూడా ఒక్కొక్క సీటు అమ్ముకునే పరిస్థితి రోజు ప్రైవేట్లో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ వ్యవస్థని నేను ఒక మాట చెప్తా ఉన్నాను, ఒక తల్లికి 9 నెలలు గర్భం దాల్చి
నవమాసాలు మోసి ఒక బిడ్డను కనిన తర్వాత ఆ బిడ్డ బాగోగులు చూసుకోవాలంటే ఆ బిడ్డ ఎంత ఆ తల్లి ఎంత కష్టపడుతుంది అనేది అందరికీ తెలుసు. ఆ విధంగా అమ్ముకున్నట్టుగా ఈరోజు ఆ గవర్నమెంట్ కాలేజీలన్నింటి కూడా అమ్మేసుకొని దాన్ని ప్రైవేటైజ్ చేసి అది కూడా మీ బినామీలకు అమ్ముకున్నటువంటి తీరు చూస్తే ఈరోజు ప్రజలందరూ కూడా ఎంత బాధపడుతున్నారో మీకు అర్థం కావట్లేదు. ఇది తప్పకుండా రాబోయే రోజుల్లో ప్రజా పోరాటం అవుతుందని కూడా వైఎస్ఆర్సీపీ తరఫున తెలియజేస్తాను. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్